ఇంకో వదలాలి వాళ్ళని. ఏంది ఫోన్ చేసేదే? ఏందా నువ్వు చేసేదే? నువ్వు మొగాడు అయితే ఎవరిని పిలిపించుకో, నేను ఇక్కడే ఉంటా. ఏంది ఇద్దరు నా వెనక రా, నేను చెప్తాను ఇద్దరు సమాధానం. వాడు వెనక కదా గమ్ముగా ఉంటే ఎక్స్ట్రా. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ బ్లాగ్స్. చాలా రోజులు అయింది బ్లాగ్ చేసి, లేట్ చేసినందుకు సారీ. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నెల్లూరు దగ్గరలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది కదా, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశాను. అదైతే ప్లాను, మరి ఏం జరుగుతుందో చూద్దాం. పెట్రోల్ పట్టుకొని వెళ్ళాలా. కృష్ణపట్నం పోర్ట్ని ఇప్పటివరకు చూడలే, ఎక్కువ రోజులు అయింది కదా వీడియో పోస్ట్ చేసి. దానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. అన్ని రోజులని ఇంట్లో అడుగుతాను బ్రో, మా వాళ్ళైతే కావట్లేదు. నాకే ఒక లాగ్ ఉంది, మనకేమో ఏ ఇన్కమ్ సోర్స్ లేకపోయా ప్రతిసారి ఇంట్లోనే అడగాలంటే నాకే ఒకలాగా ఉంది. దానివల్లే లేట్ అయిపోతుంది వీడియోస్. మన పిల్లియన్ ఉంటాడు ఇక్కడ, ఎగించుకొని వెళ్ళిపోదాం. నేనేమో బాగా ఖర్చు పెట్టి వీడియోలు పోస్ట్ పెట్టేస్తా ఉన్నా, కానీ ఒక రీచ్ కూడా లేదు, ఏం లేదు. పర్లేదులే, నా ట్రైనింగ్ చేస్తా వదలకుండా. అంతా దేవుడి చేతిలోనే ఉంది, దేవుడు చూసుకుంటాడులే. మన పిల్లిని అబ్బాయే, మనోడి పేరు మోహిత్. దయకు మనోడు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినాడు రీసెంట్గా. బండ్లు అంటే పిచ్చి అనమాట, మనలాగే మోటో వ్లాగింగ్ చేస్తాడు. డిస్క్రిప్షన్లో ఇస్తా ఛానల్ లింకు, మనోడే సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 అవర్ అవుతుంది కృష్ణపట్నం పోర్ట్కి. ఇట్లా రాపూర్ వెళ్ళిపోదాం, గూడూరు రోడ్డు బాగాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా షార్ట్స్ వీడియోస్ తీసుకోవాలా. బీచ్ ఉంటుంది కదా, అందరూ స్టే ట్యూన్, రెడీగా ఉండండి. బీచ్ చూపిస్తా, లేదు బీచ్కే మిమ్మల్ని చూపిస్తా. ఇది అట్టుందా బొగడలో కామెడీలంతా మా దగ్గర చేయబాక అని అంటారా? ఓకే. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ గూడూరు రోడ్ అయితే అసలు భయంకరంగా గుంతలే మొత్తం. నాకైతే అసలు నిద్ర కూడా రావట్లేదు నైట్ పూట. ఏంద్రా ఇది, ఇంత ఖర్చు పెట్టేసాము, అసలు మన పరిస్థితి ఏంది, రీచ్ ఏమో ఏమవట్లేదు, వీడియోలో పెడతా ఉన్నాము. ఏందో బ్రో, కనీసం మీరు కామెంట్స్ అన్నా చేయండి, కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. చాలా లో అయిపోతున్నా దీనివల్ల. ఏందిరా, ఏం కావాలి వీళ్ళకే? ఏందిరా వాళ్ళ రోడ్డు మీద ఒక్కరన్నా తగలుతారు రోడ్డుకి. కెమెరా చూసా ఏం కావాలి వీళ్ళకి? చపారీ బాయ్స్, ఈ కామెడీలు ఏంటి, మన కెమెరా చూసినట్టున్నారు. వాళ్ళని అవాయిడ్ చేయడమే మేలునా? అదే ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చూసామా, పోతా ఉండమే, ఎవరిని పట్టించుకోకూడదు. ఒరే ఏంద్రా, జస్ట్ మిస్లో కుదురుతున్నాడు రా. ఏందో వాళ్ళ ప్రాబ్లం అర్థం కావట్లే. ఒరే ఫుల్ టాప్లో ఉంటున్నాడు రా మనిషి. ఏంద్రా మనకి ఎందుకులే, ఫాస్ట్గా వెళ్ళిపోదామా? వాళ్ళతో ఎందుకులే కానీ మనం వెళ్ళిపోదాం. మనం పోతా ఉండాలి ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది. రే ఏంద్రా పట్టుకోరా. రో ఒక నిమిషం ఆపు, బండి ఆపు. ఎందుకు కట్టిస్తున్నావు? మూడోసారి బ్రో, ఎందుకు కట్టిస్తున్నావు అంటున్నా. ఆ బ్రో బండి ఏంద్రా, ఒకసారి చూసావు, 2 సార్లు చూసాము. ఏంది బ్రో మీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ఒకటోసారి చూసా, రెండోసారి చూసా. నా ముందు కట్టిస్తా కిండలు చేసుకుంటా, ఆ పిల్లడు ఏదో ఏళ్ళు చూపించాడు. నీ బండి నీ ఇష్టం బ్రో. బ్రో నీ బండి నీ ఇష్టం, రోడ్ అదంతా కాదు బ్రో. ఇచ్చావు, నేను పడుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు కాదు బ్రో, నువ్వు జాగ్రత్తగా రావాలి. మేము పోతాం, నువ్వు రాంగ్ రూట్ లో పోతున్నావు. రాంగ్ రూట్ లో ఆడమని చెప్తాము. రాంగ్ రూట్ లో మా ముందుకు వచ్చి కట్లేడు, అది మా ఇష్టం అయ్యా. నేను పడుంటే నీ ఇష్టమేందయ్యా? ఏదా గుద్దుంటే మనం డ్రైవింగ్ మనం చేస్తాం, మన డ్రైవింగ్ మాగా ఉంటది, మీ డ్రైవింగ్ మీగా ఉంటది. అవును, ఇప్పుడు నా ముందు వచ్చి ఇట్లా తిప్పావు, నేను గొత్తనేమో అని చెప్పి సైడ్ చెప్తాను, నువ్వు పడి చచ్చిపోయి ఏంది పరిస్థితి?
ఒకటి చెప్పి కాదు, నువ్వు ఇప్పుడు నీ బండి నువ్వు ఎట్టని పోతావు, పోతా. అసలు ఎందుకు తిప్పావు? కెమెరా ఏదో చూపించాడని చెప్పి కెమెరా ముందు ఓగులు చేయాలని చేస్తున్నారు. చెప్పండి, బూతులన్నీ మాట్లాడబాక నువ్వు. అదంతా కాదు, పడు. ఏం తమ్ముడు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావా? పడుంటే అది కాదు, పల్లె ఇదిగో అదే కట్లు లారీ ముందు ఇప్పండి తెలుస్తుంది. మీ డ్రైవింగ్ మా డ్రైవింగ్ కాదు బ్రో. మా ముందు వచ్చి తిప్పావు కదా, అందుకు అడుగుతున్నావు. మీరు అట్ట పోయి తెస్తే మాకెందుకు? కావాలని చేసేవలేదా? నా ముందుకు వచ్చాడు తిప్పేవలేదా బ్రో? నేనేదో పోతా ఉన్నాను. ఎందుకు బ్రో? వెళ్ళు బ్రో. బ్రే ఏదో పాత పగలు ఉన్నలా చేస్తున్నారా? అదే ఇంకా గమ్ముగా ఇంట్లో పండుకోకుండా తాగింది అరక్క మనం మీద వచ్చి పడుతున్నారు. మూడంతా పోయింది. చాలా రోజుల తర్వాత చేసిండ్రా. ఏదో మన పని ఏదో మనం చూసుకుంటా ఉంటే హార్న్ కొడుతున్నారా? ఒరే వదిలేరు స్వామి వాళ్ళని. లైట్ తీసుకో ఊరి. ఇది ఇంక వదలాలి వాళ్ళని. మనం ఏదో పిల్లకాయలు అనుకుంటున్నాడు. ఒక్క నిమిషం ఆపు, నీకు అయిపోయిందిలే ఉండు. ఆపు నీకు అయిపోయింది. కానీ ఏంది బ్రో తమాషా? ఏంది బ్రో? ఇప్పుడు అక్కడ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కట్టించావు? నీ బండి నీ ఇష్టమేనాయా? ఎవరు కెమెరా చూసి ఎవరు చేశారు? మా కెమెరా చూసి నువ్వు హెచ్ఎల్ చేస్తున్నావు, మేము హెచ్ఎల్ చేస్తున్నావా? అక్కడ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కట్టించావు? నువ్వు జాలీగా పోయా ఎట్టయినా పడి మా మీద ఎందుకు వస్తున్నావు? నీ బండి నా ముందు ఎందుకు కట్టిస్తున్నావు బ్రో? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు బాగుండదు నీకు చెప్తున్నా. ఏం తెలుసు? పిలిపించు. ఎవరిని పిలిపిస్తావు? పిలిపి చెయ్యి. నువ్వు ఎవరు చేస్తావు చెయ్యి. నువ్వు ఇక్కడ నేను ఇక్కడే ఉంటా. నువ్వు ఎవరికి చేస్తావు? నువ్వు ఉండరా. మనకి ఎందుకురా? ఎవరికి? ఇప్పుడు కాదు కెమెరా ముందు నువ్వు వచ్చి చేసావు, నేను వచ్చి చేశానా? ఎవరు చేశారు? ఊరికి పోతున్నాం, మీరు మమ్మల్ని కెమెరా చూసి మీరు హెచ్చులుగా పోతాం. ఇదేంద్రా? ఇదే ఫుల్ టాప్ లో ఉంటాడు మనిషా. యారా మీరు ఉండేది? మా ముందే ఎందుకు? మీ ముందు ఎందుకు పోతుందో చెప్పండి బ్రో. నువ్వు మిందకి రాబాకి. ఎందుకు పిల్లడు మీదకి ఎందుకు పోతున్నావు? అదే మా రోడ్డు కాదు, మీ రోడ్డు కాదు. మీరు పోండి ఎట్టయినా. ఎవడికి రాజీలే. నువ్వు వాటికి నువ్వు పో. మా ముందు ఎందుకు హెచ్చరిక చేస్తున్నావు? మిందకి రాబాక నువ్వు. ఏంది తగిలేది? నువ్వు బైక్ తగల ముందు నువ్వు నీకు తగిలిందా అని మీకు బ్యాక్గ్రౌండ్ మాకు బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది. బ్యాక్గ్రౌండ్ గురించి అంతా ఎవరు మాట్లాడేది ఇక్కడ. ఇప్పుడు మేము కింద పడి ఉంటే ఎవరికి? నువ్వు బయటకు అమ్ముగా వెళ్తావు. మీ కింద పడి ఉంటే ఎవరిది పరిస్థితి? ఏంది పరిస్థితి? మనం ఏం చేయలేమంటే బండి మేము ప్రశాంతంగా వాళ్ళు కట్టించుకుంటా పోతున్నాము. ప్రశాంతంగా కట్టించుకుంటూ పోతున్నారంటే ఏం బ్రో నువ్వు? ఏంది బ్రో నువ్వు కట్టు కొట్టింది కాకుండా అరుస్తున్నావు అసలు? అనబాక బ్రో. ఏం చేస్తారు బ్రో? నువ్వు అసలు ఏం తోసనం? ఏంది ఏంది ఏంది? రే నువ్వు పిల్లోడు లాగా ఉండు బ్రో. నువ్వు తొయ్యబాక. అసలు ఏంది? ఏమే ఏమవుతుంది? ఎవరిని పిలిపిస్తావు? పిలిపి. నువ్వు ఎవరిని పిలిపిస్తావు? తమ్ముడు నువ్వు పిల్లోడు గమ్ముకుండా. ఎవరు బ్రో? బ్రో నువ్వు మిందకి రాబాకు. నువ్వు ఏంది మిందకి వచ్చేది? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వు ఏదో చేస్తాను పిలిపిస్తాను అంటున్నావు కదా. చెయ్యి. నువ్వు ఎవరో పిలిపిస్తావు? పిలిపి.
ఏం బాగుండదు ఏందిరా తమ్ముడు నీకు బాగుండదు చెప్తున్నా పిల్లలు గమ్ముకున్నా నిన్ను మీదేవరు సరే పిలిపించు పోతున్నావు కదా ఇంతసేపు చెప్పావు కదా పిలిపిస్తానని పిలిపించు నువ్వు బూతులు గీతులు మాట్లాడు బాగా బాగుండదు నీకు చెప్తున్నా చేయి చేసుకోవడానికి ఒక్క నిమిషం కాదు నాకు ఏమి చేయి చేసుకోవడానికి ఒక్క నిమిషం కాదు నీకు ఏం చేయలేవు గోడ్ నాది ఏది బేకలేవు నువ్వు ఏది బేకలేవు చూడు బ్రతుకో మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతా నేను కూడా ఏం చేస్తానో మళ్ళీ తెలుసు నువ్వు ఎవరిని పిలిపించుకో నేను ఒక్కనే ఉంటా ఇక్కడ నువ్వు ఎవరిని పిలిపించుకో పిలిపించు ఎవరిని పిలిపించు ఏరే కూర్చుంటా నువ్వు ఎవరిని పిలిపిస్తావు పిలిపి ఏం చేస్తావు మళ్ళీ కట్టిస్తావా నేను యాడికి పోలేదు ఏడే తేల్చుకున్నాము ఏడే తేల్చుకున్నావు ఏంది బ్రో ఇదిగో బండి ఏంది అసలు బండి జోలికి ఎందుకు వస్తున్నావు బ్రో బండి జోలికి ఎందుకు వస్తున్నావు బ్రో ఒక నిమిషం ఒకరే వద్దు అదే అవన్నీ మాట్లాడొద్దు బ్రో ఎవరు బండి వాళ్ళకి గొప్ప నువ్వు కట్టుకొట్టింది కాకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు మీ రాజకీయం అంటే నీకు పెట్టుకో మరిచి మా ఎందుకు అవసరం ఏంది ఏం చేస్తావు ఎవరు బ్రో గో నేను నాకు 28 బ్రో గో మర్యాద వయసుకు ఉండదు మాట్లాడే విధానం బట్టి ఉంటది అర్థమైందా వాడు ఏం చేశాడు అసలు గమ్ముగా మేమేదో మా వాటికి పోతా ఉంటే ఎగస్ట్రా చేస్తున్నారు ఇద్దరు ఎవరు వాడు పిల్లలు అన్నాము ఎవరు బ్రో ఓడు మర్యాదగా మాట్లాడుతున్నాడా ఓడు మంచిగా మాట్లాడా బ్రో కొట్టుకోవడానికి మీరు రాలే కొట్టాలంటే ఒక నిమిషం పట్టదు అర్థమైందా కొట్టాలంటే ఒక నిమిషం పట్టదు కొట్టుకోవడానికి గిట్టుకోవడానికి ఎవరన్నారు ఏంది తాగేస్తున్నాడు ఈ మనిషి ఏంది బ్రో బూతులు ఏంది మొగోడు అయితే కొట్టు బ్రో నువ్వు చూద్దాం నువ్వు మొగోడు అయితే ఇంతసేపు మర్యాదగా మాట్లాడాను కానీ నువ్వు మొగోడు అయితే కొట్టు పద్ధతిగా ఉంటే పద్ధతిగా మాట్లాడతా నేను పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఇట్టే మాట్లాడతావంటే ఏందిరా నువ్వు మాట రే ఇల్లు గమ్ముగా ఉంటే ఎక్స్ట్రా రా ఇట్లా తీసే తలకాయ బాగేదానికి ఒక్క నిమిషం పడుతుంది నాకా ఏంది బాగేది నువ్వు ఏం చేస్తావు తమ్ముడు మర్యాదగా ఉండదు నీకు చెప్తున్నా ఏంది అరుస్తున్నావు ఏంద్రా ఏంది నువ్వు అరిచేది ఏంది అసలు ఏంది నువ్వు అసలు అరిచేది గో నేను బలం చూపించట్లా నీ మీద ఏదో నిన్ను తమాషగా అనుకుంటున్నావు నన్ను నీకు బాగుండదు చెప్తున్నా ఏంది నువ్వు చేసేది ఏంది అసలు ఏంది ఫోన్ చేసేదే ఏందా నువ్వు చేసేదే ఏంది బూతులు మాట్లాడబాకు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావే ఏంది ఉండరా ఉండు పిల్లవాడి మీద కదా నా మీద చూద్దాం ఏంది ఇద్దరు నా మీద రండి నేను చెప్తాను ఇద్దరికి సమాధానమా వాడి మీద కదా ఏంది ఫోన్ ఎవరికి నువ్వు చేస్తానన్నావు ఇందాక నువ్వు మొగాడు అయితే ఎవరిని పిలిపించుకో నేను ఇక్కడే ఉంటా నువ్వు ఎవరిని పిలిపించుకో చేయి చేసుకోబాకరా ఉండు బ్రో ఎవరిని పిలిపిస్తానన్నావు కదా అదంతా అనవసరం పిలిపిస్తానన్నారు కదా పిలిపిస్తానన్నావు కదా చేయి చేసుకోబాకరా పిలిపిస్తానన్నావు పిలిపించు సరే మొగవాడు అయితే పిలిపించుకో ఏడే ఉంటాం ఇటు వచ్చేరా నువ్వు మొగవాడు అయితే పిలిపించుకో నువ్వు ఫోన్ తీరా ఒకసారి ఫోన్ తీ ఉండు కైపు దిగిపోతున్నట్టుంది రే వెళ్ళిపోండి అంటున్నాను కైపు దిగిపోతున్నట్టుంది కథ అర్థమవుతుందిలే నిదానంగా ఒరే వీళ్ళకి ఇంక మామూలుగా కాదు కానీ
నువ్వు వీడియో తీరా ఓపెన్ చేసి వీళ్ళని యూట్యూబ్లో పెట్టి కావద్దు కానీ నీ కథదిగో కైపు దిగిపోని వస్తావు నువ్వే ఒక్క నిమిషం కైపులో మాట్లాడుతున్నావు కానీ కైపు దిగిపోని నీ కథ కలుస్తా నేను కాలేస్తావు నువ్వా పిల్లనా ఏంది అసలు ఏంది ఒకటి మాత్రం చెప్తున్నా ఇదంతా ఒక్క నిమిషం నీ కైపు దిగిపోయి ఒక విషయం చెప్తా అంతా రికార్డ్ చేశా ప్రతి ఒక్కటి రికార్డ్ చేశా ఇది మొత్తం పోలీస్ స్టేషన్లో యూట్యూబ్లో పెట్టి నేను నా పేరు మార్చుకుంటా చూసుకో రే ఒరే నువ్వు రారా వాళ్ళకేంది భయపడేది మనమా ఇప్పుడు కైపు దిగిపోయి ఉంటుంది ఉండు ఈ డైలాగ్తో కైపు దిగిపోయి ఉంటుంది వాడికి యాడికి బండి తీస్తున్నారా యాడికి బండి తీస్తున్నావు ఏంది యాడికి వెళ్తున్నారు యాడికి బండి తీస్తున్నాడు కదా సరే సరే ఉండలే నువ్వు ఉండు ఓకే యాడికి తీసుకొస్తారు మీరు వెళ్తున్నారా ప్రసక్తే లేదు పట్టుకోరా ఎందుకు ఇవ్వాలా ఈను బండి తాళం తీసుకో ఏంది తీసుకుంటావు ఉండు ఏంది బాగా తమ్ముడు నీకు విషయం అర్థమైంది నువ్వు తాగినట్లేవు నీకు విషయం అర్థమైంది ఇది ఎంత పెద్ద అయిపోద్దు నేను ఇందాకే చెప్పాను చెప్పి ఇంకా కైపు దిగినట్లేదు చెప్పు మిమ్మల్ని తాళం మేము ఇదంతా తీసుకొని పోయి స్టేషన్లో కూర్చుంటా ఏంది డ్రామాలకి సరేలే రేపు పొద్దున్నకి చూసావు కదా డ్రామాలా ఏంది అనేది రేపే వీడియో వస్తుంది రేపే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది రేపే తాళం ఏమో ఈను బండి ఏడే ఉంటుంది నేను పోలీస్ స్టేషన్లో ఇస్తా నెట్టుకో నెట్ తాళం అయితే ఏం తమ్ముడు మీరు అంత దూరం నెట్కి వెళ్తారు బండికి జీపీఎస్ ఉంది ఎక్కడ తీసుకుపోయి నేను చూసుకుంటా ఎంత దూరం ఏందంట ఉండు ఏం తమ్ముడు రే అన్నా అంట ఇంతసేపు కనపడలే ఇంతసేపు అర్థం కాలే నీకా పోలీసులు వీడియో యూట్యూబ్ అంటేనే భయం వస్తుందా మిమ్మల్ని రేపు తేల్చకపోతే నా పేరు మార్చుకుంటున్నాను రా రే తాళం అయితే ఇవ్వను తాళం పెద్దది అయిపిస్తా ఇంతసేపు పెద్ద ఇదిలాగా ఎగిరారు కదా పెద్దది అవి చూపిస్తాను నీకు ఇంతసేపు ఆలోచించావు దాని గురించి ఇంతసేపు తాగేసి ఉంటే నువ్వేంద్ర ఎగిరేది పిల్ల ఎలా ఏం గమ్ముకున్నాడు ఆ మనిషి దిగిపోయింది రే తాళం అయితే ఏం తమ్ముడు నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇస్తాను మీరేం చేసుకుంటారో చేసుకోండి వీడియో అంతా ఉంది మీరేమేం చేశారు ఎన్ని కట్లు కొట్టారు ఏమేం జరిగింది వీడియో అంతా ఉంది టోపీ పెట్టేసి మంచోళ్ళలాగా అయిపోయాడు మనిషి ఏంది ఏం చెయ్యవు ఏంది ఇంతసేపు ఇంటికి వెళ్తారా మీరు ఇంతసేపు చేసిందంతా ఇప్పుడు వీడియో ఉంది అంటేనే మీరు తగ్గారా అసలు నేను ఆడుండాలని ఎంత ప్లాన్ చేసి మీ వల్ల అంతా యాడికి వెళ్ళాలా ఇంటికి ఏంది వెళ్ళేది ఇంత ఏంది ఇంటికి వెళ్ళేది రేపు మీ కథ తేల్చకపోతే నా పేరు మార్చుకోండి ఉండరు రే చెయ్యి మరి ఇంతసేపు నువ్వేం చేస్తావు ఇంతసేపు నువ్వు కూడా ఎగిరావు కదా ఇంత కలిపి మాట్లాడండి ఏం సర్లే ఏం తప్పులే దిగిపోయిందా ఏంది బ్రో నేను వదలను నేనైతే వదలను వాడు కింద దోస్తావు నువ్వా కింద దోస్తావు నే పిల్లలు ఇలా ఎగరతావు నువ్వా నీ కథ తేల్చకపోతే నేను ఒప్పుకోను రే అయిపోయిందిలే ఏదో అనుకున్నారు మన తమాషగా ఏంది అయిపోయింది ఏంరా ఏందిరా వీళ్ళ సంగతే మన మూడంతా రైట్ అంతా జడగొట్టేశారు మొత్తం ఏంది మైకంలో
వీడియో అంటేనే ఇవన్నీ భయము. ఇంత భయం ఉండేవాళ్ళు అసలు ఏం అవసరమే మీకు ఇదంతా? ఏంది చేసేదే? మిమ్మల్ని వదలను నేనైతే. మీరేం చేసుకుని నేను మిమ్మల్ని అయితే వదలను. జింకేదేందే వచ్చపోసారు. అయితే ఏం తమ్ముడు నువ్వేం చేస్తున్నావు ఇంతసేపు? నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావు చెప్పు. ఏంది బండి ఆడుతుంటే ఇచ్చావు? నీదేనా బండి? అది సంగతి. బండి ఇదంట. అది ఒకటే కాదు, వీడియో పోలీస్ అనేసరికి పిల్లకాయలు వేడు పేరు. వాళ్ళు ఇద్దరు ఒక 2 ఫోటోలు తీరా. రాపూరే కదా మీది? రేపు తేలుస్తా మీ కథ. ఎంతసేపు గుర్తురాలే? పొద్దుపోయింది. ఇంట్లో తిడతారు పిల్లలు. ఏంది కాల్ చేసేదే? ఇంకోసారి చెప్తున్నా, బాగుండదు మీకు చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ ఉండాల్సింది తెలుసు? మేము మీ వల్ల ఇక్కడ ఉన్నాం. ఏం సరేనా? గో రాపూరే కదా మీదే? ఫోటోలు ఉన్నాయి, మీ కథ తేల్సం ఉండు. ఏం చేద్దాం రా, లేట్ అయిపోయిందా? ఇంకా రైడ్ క్యాన్సిల్ చేసాలి. నైట్ ఈ రూట్లో ఫుల్ రిస్క్. బర్రెలు అవన్నీ ఉంటాయి. ఇంకా మనం రిటర్న్ అయ్యే లోపల 11-12 అయిపోద్దేమో కదా. సరే బండి తలమి ఎక్కరా. 3 అంతా జడదొబ్బారు కదరా. ఈడు బండోడు మాత్రం గుర్తుపెట్టుకోరా. ఏంది టోపీ వేసి ఏం తెలియనోడు మాదిరిగా ఉన్నాడు చూడు. ఇంకేంది మనం ఇంకా రిటర్నే కదా. ఇంకా మనం రిటర్న్ అయ్యే లోపల 10-11 అయిపోద్దిరా. మనం ఈ బాటికి ఆడికి వెళ్ళిపోయి రిటర్న్ అవ్వాల్సిందిరా నాయన. నిజంగా 3 అంతా స్పాయిల్ అయిపోయింది. తలనొప్పిగా ఉంది నాకు. ఇంక ఇంటికి వెళ్ళి పడుకోవాలా. సరే మరి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాళ్ళనైతే వదిలేదు లేదు. వాళ్ళ ఫేసులు మీరు కూడా చూశారు కదా. వాళ్ళనైతే గుర్తుపెట్టుకోండి. అందుకే ఫోటోలు కూడా తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాం. టాటా బై బై సీ యూ.